ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదాల మీద పడి, మొదటిది చెప్పండి, పట్టుదలతో ప్రార్థన. రెండవది ఏమిటి? పాదాల మీద పడి ప్రార్థన. ఇప్పుడు ఎస్తేరు సామాన్యమైనటువంటి వ్యక్తి అంటారా, లేకపోతే ఇంకేమైనా అంటారా చెప్పండి? రాజు తర్వాత నెక్స్ట్ పర్సన్ ఎవరు? రాణి. దేశంలోనే మొదటి స్థానం రాజు, రెండవ స్థానం రాణి. ఇప్పుడు తాను సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, తాను ఒక రాణి, మహారాణి. నేను ఇప్పుడు ఇంకొక విషయం, ఆ రాజు ఎవరో చెప్పండి? మహారాజు. ఈమెవరో చెప్పండి? మహారాణి. రాజు ఎవరో చెప్పండి? మొగుడు. ఈమెవరో చెప్పండి? పెళ్ళం. నేను వెళ్ళి మా ఆయన కాలు ఎందుకు పట్టుకుంటాను? నేను ఎందుకు పట్టుకోవాలి? ఆయన ఏమైనా పైనుంచి ఊడిపడ్డాడు నేను కాలు పట్టుకోవడానికి? వాడికి చెప్పండి ముందు నా కాలు పట్టుకోమనండి. ఒకసారి ఆలోచించండి. తాను రాణి అయినప్పటికీ కూడా తగ్గించుకుందండి. నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి సంపూర్ణమైన జవాబు నువ్వు పొందుకోవాలి అని అంటే, రాజులకు రాజైన, ప్రభువులకు ప్రభు అయిన దేవుని పాదాలు నువ్వు పట్టుకోవాలి. నీ అందాన్ని పక్కన పెట్టు, నీ అధికారాన్ని పక్కన పెట్టు, నీ ఆస్తిపాస్తులను పక్కన పెట్టు, నీకున్న సమస్తాన్ని పక్కన పెట్టు. కారణం ఏమిటంటే, నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు నీవు కలిగి ఉన్న ఎంతదైనా సరే ఆయన దగ్గర చిల్లి గవ్వంత, అది కూడా ఏమి నువ్వు పొందుకున్నా అది ఆయన ఇచ్చిన భిక్షే. ఆయన దగ్గర ఫోజులు కొట్టడానికి వీల్లేదు. ఆయన దగ్గర బడాయి వద్దు. ఆయన దగ్గరకు వచ్చి ఏమనుకుంటారు మీరు? మోకరించి ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? బట్టలు నలిగిపోతాయి ఏమనుకుంటా? పట్టు చీర. ఏమి చీర? పట్టు చీర. పట్టు చీరో, లేకపోతే తేలో, లేక జరీ చీరో, పాము చీరో, ఏ చీర అయినా కావచ్చు. సహోదరి సహోదరు వినండి, ఆయన సన్నిధికి వస్తే ఆయన మహారాజు, ఆయన ఎదుట పాదాల మీద పడ్డం మనకు క్షేమం. ఇది దేనికి సాదృశ్యమో తెలుసా? దీనత్వానికి సాదృశ్యం. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పక్క వాళ్ళతో పాటు కలిసి మోకరించడం నేర్చుకో. నువ్వు ధనవంతుడు కావచ్చు, ఆ ధనాన్ని ఇచ్చింది దేవుడు. అధికారివి కావచ్చు, అధికారం ఇచ్చింది దేవుడు. ఐశ్వర్యవంతుడు కావచ్చు, ఐశ్వర్యవంతుడిని చేసింది దేవుడు. ఎంత ఖరీదైన కారులో కావచ్చు, ఎంత ఖరీదైన బట్టలైనా వేసుకుని రావచ్చు, కానీ దేవుని మందిరానికి వస్తే మనం అందరము కూడా ఒకే తండ్రి బిడ్డలము. ఆయన సన్నిధిలో అందరము సమానము. ఆయన సన్నిధిలో దీనత్వంతో మోకరించటము, అది అద్భుతమైన ఆత్మీయత. వయసు మీద పడిన తల్లులు తండ్రులు మోకాలు నొప్పులుండి మోకరించటం కొంచెం కష్టం కావచ్చు. మీ కష్టాన్ని నా ప్రభు అర్థం చేసుకుంటాడు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. మోకరించగలిగి కూడా బడాయి, మోకరించగలిగి కూడా నేనెందుకు మోకరించాలి అనుకున్నావో, నా దేవునికి తెలుసు. మోకరించటం కాదు, సాష్టాంగ పడే విధంగా ఆయన చేయగలడు. ఆ రోజు రాకుండా ఉండాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మోకరించు. మొదటిగా పట్టుదలతో ప్రార్థన. రెండోది పాదాల మీద పడి ప్రార్థన. ప్రభు పాదాల మీద పడడానికి ఏ రోజు కూడా దేన్ని నీ జీవితంలో అడ్డు రానివ్వ మాకు. ఆమె రాణి, తనకున్న పదవి అడ్డు రానివ్వల. రాణి అయితే మాత్రం ఏం లాభం? నా ప్రజలు కష్టంలో ఉన్నారు. నువ్వు ధనవంతుడు అయితే ఏం లాభం? ఐశ్వర్యవంతుడు అయితే ఏం లాభం? అధికారం ఉన్న వాడివైతే ఏం లాభం? నీ కుటుంబంలో శాంతి లేదే, నీ బిడ్డలలో ఆత్మీయత లేదే, నీ కుటుంబంలో రక్షణ లేదే, నీ ఇంటిలోనే సుఖము సంతోషము సమాధానం లేదే, నువ్వు ఏముంటే ఏం లాభం? ఏం కలిగి ఉంటే ఏం లాభం? ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దీనత్వం కలిగి నీ పదవిని అహాన్ని పక్కన పెట్టి ఆయన పాదాల మీద పడ్డం నేర్చుకో. అదే నీ జీవితంలో అద్భుతమును స్వతంత్రించుకోవడానికి ఆధారం.
నాయన ఆనాడు ఎస్తేరు చేసిన ప్రార్థన తన ప్రజలందరినీ కాపాడింది. నాయన మా ప్రార్థన అవసరం, మేము ప్రార్థించటం అవసరం మా సంఘాన్ని కాపాడుకోవడానికి, నాయనా నీ బిడ్డలను కాపాడడానికి, సార్వత్రిక సంఘాన్ని సంరక్షించుకోవడానికి మా ప్రార్థన అవసరం. నీ క్షేమం కోసం వేడుకోవడానికి, నీ ఆశీర్వాదాలు అనుభవించడానికి ప్రార్థన సైన్యముగా మేము కూడి ప్రార్థన చేయడం అవసరం. ప్రార్థించే మనసును మాకు దయచేయి నాయనా. నీ సన్నిధిలో నీ పాదాల మీద పడి పట్టుదలతో ప్రలాపిస్తూ పరిశుద్ధత కలిగి ప్రార్థన చేసే పరిశుద్ధులుగా, ప్రార్థనాపరులుగా మమ్మను మలుచు నాయనా, మలుచయ్యా. సేవకులలో ప్రార్థన ఆత్మను తీసుకురండి అయ్యా. సేవ చేసేటటువంటి వారిలో ప్రార్థించే మనస్సును దయచేయ్యా. ప్రార్థనతోనే, పరిశుద్ధతతోనే నిన్ను సేవించే మనస్సు సేవ చేస్తున్న మా అందరికీ దయచేయి నాయనా. మా విశ్వాసమునకు తగినటువంటి జవాబు సంపూర్ణంగా అనుగ్రహించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించిన ఈ క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.